ఓం నమ శివాయ. ఎవరు మీరు? నేను పరశురాముని. శివుడి దర్శనం కోసం వచ్చాను. నేను శివపార్వతీలకు గణేశుడిని. ఇంతకి నాన్న దండకారి ధ్యానంలో ఉన్నారు. ఎవరిని లోపలికి అనుమతించలేదు. నేనే ఒక తపస్సంపుడిని, నన్నే లోపలికి అనుమతించవా? మరోసారి అడుగుతున్నాను, లోపలికి అనుమతించు. లేదు. ఇంత చిన్న బాలకని నువ్వే నన్ను లోపలికి అనుమతించవా? మళ్ళీ అడుగుతున్నాను, లోపలికి అనుమతించు. అయితే నా కోపానికి బలి అవుతావు. యుద్ధానికి రా. జరిగింది? ఎవరు చేశారు? ఎవరు చేశారు? అగ్నున్న వ్యక్తి. పరశురాముడా, నా భక్తుడు ఇంత పని చేస్తావా? క్షమించు ప్రభు. నేను నీకు క్షమిస్తే నా పుత్రుడు ఇదంతా బతుక్కుంటుందా? క్షమించు తల్లి, నా కోపం వల్లే ఇదంతా జరిగింది. ఈయన ఒక దంతం ఇరిగిపోవడం వల్ల ఏకదంతుడుగా పిలువబడతాడు. నేను ఈ వరం ఇస్తున్నాను.